సో ఫస్ట్ నుంచి సేల్స్ ఆర్డర్ నుంచి చేద్దాం మరిను. ఆ, ఆ ఆ సర్వర్ లో అవ్వలేదు, సో అందుకని ఈ సర్వర్ లో చేద్దాము. ఓకే. ఆ, మీకు అర్థమైందా ఏంటి ఇష్యూ ఏంటి? అర్థమైందన్న. సో ఇలా సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసేటప్పుడు ఆ సర్వర్ లో ఓకే ఎంటర్ చేస్తానే మనము డీటెయిల్స్ ఇస్తాం కదా. ఆ, ఈ డీటెయిల్స్ ఇచ్చి మన మెటీరియల్ ఓకే మెటీరియల్ ఇచ్చి క్వాంటిటీ ఇవ్వగానే ఏ రేటు అని చెప్పేసి నెట్ వాల్యూ ఇవ్వాలిగా. ఆ, రేట్ ఇక్కడ నెట్ వాల్యూ ప్రైజ్ ఎంత రావడంలే. అనేది ఇవ్వాలి కదా. ఆ, ప్రైస్ ఎంతనే ఇవ్వాలి, రావడంలే నెట్ వాల్యూ ఇక్కడికి. అంటే మనం ఇప్పుడు ఎంట్రీ చేయలేం కదా, దీంట్లోనే లాస్ట్ లో ఉంటది కదా మెటీరియల్. అదే ఎంటర్ చేసినా కూడా రావట్లేదు నెట్ వాల్యూ. ఇక్కడ చూపిస్తుంది, ఓకే. టేబుల్ లెవెల్లో చూపిస్తుంది. ఓకే ఆహా. ఇక్కడికి ఈ లెవెల్లోకి రావడంలే. అంటే ఉమ్. ఈ నెట్ వాల్యూకి వాల్యూ ట్రాన్స్ఫర్ అయ్యేదానికి కాన్ఫిగరేషన్ ఒక చోటు ఉంటుంది. అదే విటిఎఫ్ఎల్ అనుకుంటా కాన్ఫిగరేషన్, విటిఎఫ్ఎల్ అనే కాన్ఫిగరేషన్. ఓకే. విటిఎఫ్ఎల్ ఇదిగో డెలివరీ టు బిల్ కాపీ కంట్రోల్. ఓకే ఇక్కడ కాన్ఫిగరేషన్ లేకుంటే ఈ డీటెయిల్స్ అన్నీ ఏది ఈ నెట్ వాల్యూ ప్లస్ ఈ సేల్స్ ఆర్డర్ నుంచి డెలివరీకి కాపీ కావు స్టాండర్డ్ గా. ఓకే ఇక్కడ ఈ ఓకే. డీటెయిల్స్ అన్ని ఇవన్నీ మిస్ అయిపోయినాయి. ఇక్కడ ఏ ఎంట్రీస్ లేవు అసలు ఆ సర్వర్ లో. మీరు అబ్జర్వ్ చేస్తే విటిఎఫ్ఎల్ లో అర్థమవుతుంది. ఓకే. అందుకని చెప్పేసి ఈ సర్వర్కి వచ్చినాం. ఓకే. సో అంటే ఇక్కడ దీంట్లో మీరే చేసినారా? లేకుంటే ఆటోమేటిక్‌గా లేదు లేదు, వచ్చిందా అది? ఆల్రెడీ ఆల్రెడీ ఉంటాయి. ఇది స్టాండర్డ్. ఓకే. స్టాండర్డ్ ఓకే. దాంట్లో సర్వర్ లేవు. లో ఓకే. స్టాండర్డ్. అందులో ఏంటంటే కొన్ని నోట్స్ ఏదో సంథింగ్ మిస్ అయ్యి డిలీట్ అయిపోయినాయి. ఇప్పుడు మనకు ఇంతకుముందు ఒక ఇష్యూ ఆ! వచ్చింది, మెటీరియల్ టైప్స్ అన్ని పోయినాయి ఆ! ఈ సర్వర్ లో. అలాగా ఆ ఓకే. సర్వర్ లో న్యూ సర్వర్ లో అలాగొచ్చింది, మళ్ళీ వేరే ప్రాబ్లం. ఓకే. సో మళ్ళీ ఇక్కడికి రావాల్సి వచ్చింది. సో ఇంకో టర్మ్ పేమెంట్ టర్మ్స్, ప్లాంట్, ఇక్కడ స్టోరేజ్ లొకేషన్, మన ఇవాళ. షిప్పింగ్ ఆ! పాయింట్ ఇవ్వాలి కంపల్సరీగా. ఎందుకంటే ఇక్కడ స్టోరేజ్ ఓకే. లొకేషన్ ఇవ్వకుంటే ఎక్కడికి ఏ ఏ స్టోరేజ్ లొకేషన్ కని వెళ్తుంది డెలివరీ అప్పుడు. సో ఎర్రర్ వస్తుంది. అవునవునవునవును. క్రాస్ వెయిట్. ఇదంతా అడిగింది కాబట్టి నేను స్టోరేజ్ లొకేషన్ ఇవ్వలే. మిగతాది ఇచ్చాను. ఓకే. ఓకే. సో ఇక్కడ నెట్ వాల్యూ మనం, సో నెట్ వాల్యూ ఆ! ఇప్పుడు ఎంటర్ చేయంగానే మన కండిషన్స్ ఎంటర్ చేయంగానే మన ఈచ్ ల్యాప్టాప్ యొక్క కాస్ట్ ఎంత అని ఇక్కడ ఇవ్వాలి. లెట్స్ సే ఫర్ ఓకే. ఎగ్జాంపుల్ 20,000 ఇచ్చాం. 20,000 ఈచ్ ల్యాప్టాప్ అంటే మనకు 20 క్వాంటిటీ. ఓకే 20 క్వాంటిటీ అంటే 4 lakhs. సో 4 లాక్స్. అప్పుడు నెట్ వాల్యూ అప్డేట్ అవుతుంది ఇక్కడ. సో ఈ కండిషన్స్ ఇచ్చేటప్పుడు లైన్ ఐటమ్ లెవెల్లో మనకు నెట్ వాల్యూ ఇస్తున్నాము, కండిషన్స్ ఇస్తున్నాము, ఓకే. బట్ ఐటమ్ లెవెల్లోకి వచ్చేసరికి ఇక్కడ కూడా కండిషన్స్ ఉంటాయి. ఈ కండిషన్స్ మిస్ అవుతున్నాయి ఇక్కడ. PR00 ఈ ఐటమ్ లెవెల్లోనూ కండిషన్స్ ఇవ్వాలి. యాక్చువల్గా ఐటమ్ లెవెల్లో కండిషన్స్ ఇస్తే హెడర్ లెవెల్లోకి ఆటోమేటిక్గా వస్తుంది. ఓకే ఇక్కడ ఓకే. చూడు మనము ఐటమ్ లెవెల్లో ఇచ్చాము, హెడర్ ఆ! లెవెల్లోకి నెట్ వాల్యూ ఆటోమేటిక్గా రావాలి. అది స్టాండర్డ్. ఆ! ఆ ఓకే. కాన్ఫిగరేషన్ ఎప్పుడైతే మిస్ అవ్వడం వల్ల ఇది ఈ కండిషన్స్ రావడంలే ఇక్కడికి. కండిషన్స్ రాకుంటే ఆటోమేటిక్గా ఇక్కడ వాల్యూ 0 చూపిస్తోంది. హ్మ్. సో అప్పుడు మనకు వాల్యూ 0 చూపిస్తే సేల్స్ ఆర్డర్ కానీ డెలివరీ కానీ డెలివరీ అవుతుంది, పీజీఓ అవుతుంది. అకౌంటింగ్ డాక్యుమెంట్ అప్పుడు నెట్ వాల్యూ 0 ఉంది, నేను ఎంత అని పోస్ట్ చేయాలి అకౌంటింగ్ డాక్యుమెంట్ అని చెప్తా ఉంది. ఇన్కరెక్ట్ అని చెప్తాను. సేల్స్ ఆర్డర్ లేదా డెలివరీ ఇన్కరెక్ట్ అని చెప్తా ఉంది. ఆ! ఎందుకంటే ఇక్కడ నెట్ వాల్యూ లేదు. హెడర్ లేటర్లో నెట్ వాల్యూ లేకుంటే ఇన్కరెక్ట్ అని చెప్తుంది. సో ఇన్కరెక్ట్ మనం కరెక్ట్ చేయడానికి పాసిబులే లేదు. ఎందుకంటే స్టాండర్డ్ గా ఆటోమేటిక్ గా సిస్టమ్ క్యాలిక్యులేట్ సిస్టమ్ తీసుకొని రావాలి ఇది.
తీసుకొని రాలే. ఓకే, అది ప్రాబ్లం వచ్చింది. సో ఇక్కడ మనము కొన్ని చేంజెస్ ఇక్కడ ఏంటి, షెడ్యూల్ లైన్స్ లో కన్ఫర్మ్డ్ క్వాంటిటీ ఇవ్వాలి. ఓకే, కన్ఫర్మ్డ్ క్వాంటిటీ ఎంత, ఓకే, అకౌంట్ అసైన్మెంట్ లేదా కండిషన్స్ ఉన్నాయి. ఓకే, బిల్లింగ్ డాక్యుమెంట్ నో ప్రాబ్లం. డేట్ వచ్చేసి బిల్లింగ్ డేట్ 5/8, ఇది షిప్పింగ్ వచ్చేసి ఇది. సో ఆల్మోస్ట్ అన్ని చెక్ ఓకేనా, ఇంకా ఏమైనా మిస్ చేసినామా? నాకు ఇక్కడ ఒక డౌట్ ఉందినా. ఉమ్, 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 ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే, ఇప్పుడు కండిషన్ టైప్ ఇచ్చినాం కదా ఇందాక, ఓకే. బేస్డ్ ఆన్ ద కండిషన్ టైప్ అయినా మనకి అంటే ఓటీసీ కానీ పీ2పీ కానీ ట్యాక్స్ వాల్యూ, ఎంట్రీస్ పడేది. అవును, బేస్డ్ ఆన్ ది కండిషన్ టైప్ మనకు ప్రైస్ వాల్యూ అవుతుంది. ఈ కండిషన్ టైప్ ఎగనెస్ట్ గా మనం ట్యాక్స్ కూడా మెయింటైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే మనం జీరో ట్యాక్స్ మెయింటైన్ చేయట్లే. ఓకే ఓకే, మామూలు రియల్ టైమ్ లో అంటే ఇక్కడ రియల్ టైమ్ లో విత్ ట్యాక్స్ తోటి వస్తాయి. కండిషన్ బేస్డ్ ఆన్ ఆటోమేటిక్ గా. కండిషన్ ఆటోమేటిక్ గా మన కండిషన్ టైప్స్, మన ట్యాక్స్ కోడ్ ఏంటి, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని వస్తాయి. ఓకే ఓకే. ఓకే, షెడ్యూల్ లైన్, డెలివరీ, ఓకే ఓకే, డన్. సో సేవ్ చేసేస్తున్నాయి ఆర్డర్. ఓకే, 77,115 ఆర్డర్. సో ఈ ఆర్డర్ తోటి ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్? డెలివరీ చేయను. VL01N, VF VL01N. ఓకే, మన షిప్పింగ్ పాయింట్ ఇది. ఓకే, 15 సెలక్షన్ డేట్, ఈ డేట్. సో డెలివరీ జస్ట్ ఎంటర్. ఇక్కడ ఫుల్లీ పికింగ్, చేస్తావా? పికింగ్ కూడా చేయాలి. ఇక్కడ పికింగ్ కూడా ఎంత పికింగ్ ఫుల్ చేసేద్దాం డెలివరీ, ఓకే ఎందుకు. ఓకే, పికింగ్ కూడా ఎంత పికింగ్ ప్యాకింగ్ ఉంటుంది కదా. సో పికింగ్ ప్యాకింగ్ అవునవును. ఇక్కడ కన్ఫర్మ్ ఇవ్వాలి, లేదంటే ఎర్రర్ వస్తుంది మళ్ళీ. సో పికింగ్ 20. ఓకే, డన్. డెలివరీ ఇచ్చేసినాం, ఇది అవుట్ బాండ్ డెలివరీ. సో ఈ డెలివరీ తోటి ఏం చేయాలి? పీజీఐ పోస్ట్ గూడ్స్ ఇష్యూ VL02N అవుట్ బాండ్ డెలివరీ తోటి పోస్ట్ గూడ్స్ ఇష్యూ చేస్తాం. పోస్ట్ గూడ్స్ ఇష్యూ చేసేటప్పుడు ఏమొస్తుంది ఎంట్రీ? కాస్ట్ ఆఫ్ సోల్డ్ అకౌంట్ డెబిట్ అట్ ఇన్వెంటరీస్ క్రెడిట్. మెటీరియల్ డాక్యుమెంట్ క్రియేట్. సో ఇక్కడ డిస్ప్లేకి వెళ్తే అకౌంటింగ్ ఫ్లో. ఓకే, ఇది డెలివరీ. ఓకే, ఈ డెలివరీలో డిస్ప్లే డాక్యుమెంట్ చూసుకుంటే ఇక్కడ ఎక్స్ట్రాగా ఒక పికింగ్ రిక్వెస్ట్ వచ్చింది చూడు. సో మనం పికింగ్ చేయడం వల్ల పికింగ్ రిక్వెస్ట్ వచ్చింది. ఇక్కడ అకౌంటింగ్ ఎంట్రీ చూస్తే ఎస్. సో ఇది అకౌంటింగ్ ఎంట్రీ, స్టాక్ అకౌంట్ డెబిట్. ఓకే, సేమ్ జిఎల్ పడింది కదా. జిఎల్ సేమే ఇచ్చినాను అనుకుంటా. ఓకే జిఎల్ అకౌంట్ సేమే, సిఓజిఎస్ కి ప్లస్ ఇది రెండు సేమే ఇచ్చాను అకౌంట్, అందుకనే రెండు ఒక డెబిట్ అయినాయి, ఒక క్రెడిట్ అయినాయి. లేదు లేదు లేదన్నా, ఇప్పుడు సిఓజీ వచ్చి మనకి ఎక్స్పెన్సెస్ అవుతుంది. సో స్టాక్ వచ్చి ఇన్వెంటరీ వచ్చి మనకి అసెట్ అవుతుంది కదా. ఎట్లా సేమ్ జిఎల్ ఎట్లా యాక్సెప్ట్ చేస్తుంది సిస్టమ్ కూడా? యాక్సెప్ట్ అయింది మరి, చూద్దాం. సో సిఓజి ఇప్పుడు మనకి కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ ఎక్స్పెన్సెస్ కదా. రెండు స్టాకే పడింది. అది డిస్క్రిప్షన్ ఓకేలే, జిఎల్ అకౌంట్ నెంబర్ సేమ్ ఉంటుంది. నెంబర్ కూడా సేమ్. ఓబివైసిలో జీబీబీ అండ్ బిఎస్ఎక్స్. జీబీబీలో బిఎస్ఎక్స్ కాదు, జీబీబీలో బిఎస్ఎక్స్ వచ్చి ఇన్వెంటరీ కదా బిఎస్ఎక్స్. ఇది వచ్చి జీబీబీది.
ఇది జీబీబీ కాదు, బిఎస్ఎక్స్ లో మెయింటైన్ చేయాలి, లేదనుకుంటా అది. బేసిక్స్ లో మనం ఇన్వెంటరీ మెయింటైన్ చేయాలి. రైట్. సో ఈ హెచ్డిఎఫ్ వాల్యుయేషన్ క్లాస్ లో ఇదే పడింది. ఓకే. ఇది వచ్చేసి స్టాక్ అకౌంట్. ఇది కరెక్టే అన్న, ఇది లేదు అన్న, ఇది కరెక్టే అన్న, బిఎస్ఎక్స్ కరెక్ట్ గానే ఉంది చూడు. సో మనం జీబీబీది చేంజ్ చేయాలా. జీబీబీ ఇది ఇది ఒకసారి నా FS00 ఓపెన్ చేయను, అక్కడ ఏం మెయింటైన్ చేసినా అది మెయింటైన్ చేయి. ఈ సిస్టంలో మెయింటైన్ చేసినామా FS00లో GLOT జీబీబీ క్రియేట్ చేసినాం, ఆ ఓల్డ్ సిస్టంలో చేసినాం, దీంట్లో చేసినారో లేదో. చేయలేదులే. ఎక్స్పెన్సెస్ లో లేదన్నా, ఇది ఒకటి క్రియేట్ చేయను. ఓకే. సో 3,04,000 చేద్దాం. 4కి వెళ్ళి ఇది ఫినిష్డ్ గుర్తు కదా, సిఓజిఎస్ పెట్టేసాను. ఫినిష్డ్ గుర్తు కదా, సిఓజిఎస్ అకౌంట్. సో సిఓజిఎస్ వచ్చేసి పాస్ట్ అకౌంట్స్. ఇక్కడ పోస్ట్ ఆటోమేటికల్ గా పెట్టేసే కదా, పోస్ట్ ఆటోమేటిక్. సో ఈ జిఎల్ అకౌంట్ ని మనం విఏఎక్స్ కి అగెనెస్ట్ గా మెయింటైన్ చేయాలి, అంతేనా? పైంది కూడా అవసరం లేదనా, పైంది అది కరెక్టేనా? పైంది బిఎస్ఏ ఏంటంటే ఇది స్టాక్ అప్లోడ్ కి కావాలి. స్టాక్ అప్లోడ్ చేసేటప్పుడు ఓకే స్టాక్ అప్లోడ్ కంటే ఇంకా అది కరెక్టే. స్టాక్ అంటే 2 సిరీస్ కరెక్ట్ ఆ సెట్. ఇప్పుడు ఒకసారి పోస్ట్ ఇప్పుడు ఏంటంటే ఇది రివర్స్ చేసేకి వస్తుందా? రివర్స్ చేయాలి అంటే VL09 అని అనుకుంటా. ఇన్బౌండ్ డెలివరీ ఓకే, అవుట్ బౌండ్ డెలివరీ కదా ఇది? లేదన్నా, ఇన్బౌండ్ ఇదే కదా, అదే 378. ఓకే. క్యాన్సిల్డ్. ఓకే. VL02 అని చేస్తే ఒకసారి సేల్స్ ఆర్డర్ లో చెక్ చేసి అయింటది రివర్స్. ఓకే. సో అకౌంట్ రిలవెంట్ టు కాస్ట్ అకౌంటింగ్. ఓకే. సో ఇక్కడ ఈ కాస్ట్ అకౌంటింగ్ కి ఈ 3004 కి సిఓజిఎస్ కి మనము ప్రాఫిట్ ఒక ప్రాఫిట్ సెంటర్ ఏదన్నా కాస్ట్ సెంటర్ అసైన్ చేయాలా? ఎక్కడ అసైన్ చేయొచ్చు? సేల్స్ ఆర్డర్ లో చేయొచ్చు. సేల్స్ ఆర్డర్ లో ఇప్పుడు అలౌ చేయదు అనుకుంటా. సరే చూద్దాం. VA02 15 కదా, 15 ఇక్కడ కాస్ట్ సెంటర్ ప్రాఫిట్ సెంటర్ ఆల్రెడీ గ్రే అయిపోయింది. లేదు, చేయడానికి లేదు, ఇది ఆల్రెడీ అయిపోయింది కాబట్టి. లేదంటే కొత్త తీసుకోండి, లేదంటే OKB9 కానీ చేయొచ్చు. లేదు, OKB9 కాదు, ఇది మెటీరియల్ క్రియేట్ చేసినప్పుడే మనము ప్లాన్ ఇది ఇవ్వాలి కదా, ప్రాఫిట్ సెంటర్. బేస్డ్ ఆన్ దిస్ ప్రాఫిట్ సెంటర్ కాస్ట్ సెంటర్ పిక్ చేసుకునే కదా మనకు వచ్చేది రియల్ టైమ్ లో కూడా. అంటే OKB9 డిఫరెంట్, బట్ దీంట్లో మాత్రం మనం
అని అనుకుంటాను. ఓకే బినైన్లో ఇవ్వకూడదు. అదే మరి ఓకే బినైన్‌లో జస్ట్ అకౌంటింగ్ ఎంట్రీకి మాత్రం ఇప్పుడు ఈడొచ్చేసి దీంట్లోనే కదా! ప్రాఫిట్ సెంటర్ ఎక్కడ ఉంటుంది? ప్రాఫిట్ షేర్ ప్లాంట్‌లో ఉంటది జూన్న. ప్లాంట్ యాడుంటది ప్లాంట్ డేటా? ఇది ఇంటర్వ్యూ క్వెషన్ పడిందిరా నాకి. అంటే ప్రాఫిట్ సెంటర్ ఎక్కడెక్కడ మెయింటైన్ చేస్తాడనేది. ప్లాంట్ స్టాక్. నో. లొకేషన్. అకౌంటింగ్ 1లో కూడా ఉంటుంది అనుకుంటా ఎక్కడో. ప్రాఫిట్ సెంటర్ ఉండాలి. నో. బేసిక్ డేటా. నో. బేసిక్ డేటా 1. నో. నో. అకౌంటింగ్ ట్యాబ్ 1 లోనే ఉంటదంట జూన్న. అకౌంటింగ్ ట్యాబ్ 1. అకౌంటింగ్ ట్యాబ్ 1. ఓకే. ఇక్కడ ఏది అకౌంటింగ్ ట్యాబ్ 1లో లేదు, కనిపించలే. టూలో కూడా లేదు. ఏ ఫీల్డ్ కింద అన్న ఉంటుంది? సేల్స్ ఆర్డర్‌లో ఏమైనా సేల్స్ సేల్స్ ఆర్డర్లో ఇవ్వచ్చు. సేల్స్ ఆర్డర్ కూడా సేల్స్ ఆర్డర్‌లో మనం కాస్ట్ సెంటర్ ఇస్తాం. ప్రాఫిట్ సెంటర్ కూడా ఇవ్వచ్చేమో కదా అని. ఒకవేళ ఈళ్ళు లేకుంటే. ఏదో VA01. ఇక్కడ ప్రాఫిట్స్ ఈ ఐటెమ్‌లోనే ఉంటది జూన్న అంటే. దీంట్లోనే ఉంటది. ఈడుంది జూన్న. ఓకే. ప్రైజింగ్ కండిషన్. ఎక్కడ కండిషన్? కండిషన్ కండిషన్ సెంటర్‌లో. కండిషన్. ఓకే. షెడ్యూల్ లైన్స్. కన్ఫర్మ్డ్ క్వాంటిటీ 25. ఓకే. ఇన్కంప్లీషన్ లాగ్. ఓకే. ప్లాంట్ స్టోరేజ్ లొకేషన్. ఆడ కింద నెట్ వెయిట్, గ్రాస్ వెయిట్ కూడా ఈయన కింద ఆడే. 25. 25. Done. So document complete. Okay. ఇక్కడ వచ్చేసి /VL01N. ఓకే. 16 cannot be delivered అంటే సంథింగ్ ఏంటుంది? డేటా డెలివరీ డేట్ వేయలేదు అంటున్నాను. 5/8 ఉంది. ఓకే. 5/8.
ఇది డెలివరీ కన్ఫర్మ్డ్ ఏం లేదు, జీరో ఉంది కదా ఏమన్నా దానివల్ల? ఎస్ ఎస్, సేవ్ కాలేదేమో అది. ఇందాక కన్ఫర్మ్ చేశాను బట్ అయినా అవునవును చేసిన కన్ఫర్మ్ అవ్వలే. టు కన్ఫర్మ్ క్వాంటిటీ సేవ్. ఎస్. సో ఇక్కడ పికింగ్ ఇవ్వాలి. ఓకే, పికింగ్ వచ్చేసి 25. సేవ్. డెలివరీ అయింది. సో డెలివరీ తోటి VL 02N 2N తోటి PGI. సో పోస్ట్ ఇక్కడ PGI చేస్తే ఓకే, మళ్ళీ కూడా రిలవెంట్ టు కాస్ట్ అకౌంటింగ్. సో ప్రాఫిట్ సెంటర్ ఇవ్వాలి. ఎక్కడ రావాలి? కాస్ట్ సెంటర్ కావాలి. ఎక్కడ కాస్ట్ సెంటర్ ఎక్కడ లేదే. అంటే No. కాస్ట్ సెంటర్ కూడా అది సేల్స్ ఆర్డర్ లోనే ఇస్తాం అనుకుంటున్నాను. ఆర్డర్ లో కాస్ట్ సెంటర్ సేల్స్ ఆర్డర్ లో కాస్ట్ సెంటర్ లేదు. సరే, ప్రస్తుతానికి ఈ GL కి ఓకే B9 లో తీసుకుందాం, చూద్దాం. ఓకే B9 ఒక్కసారి నాది ఓకే B9 ఒకసారి చూపినా? ఒకసారి తెలియదు ఓకే B9 ఒకసారి స్క్రీన్ ఓకే B9 ఇక్కడ ఏమేమన్నా ఇది కంట్రోలింగ్ ఏరియా మెయింటైన్ చేస్తామా? కంపెనీ కోడ్ కి ఓకే. ఎగనెస్ట్ గా మనకి ఏ GL అకౌంట్ కి డిఫాల్ట్ గా కాస్ట్ సెంటర్ రావాలి అన్నది ఇక్కడ మెయింటైన్ చేస్తాం. ఓకే, ఓకే. ఈ కంపెనీ కోడ్ కి ఈ GL అకౌంట్ కి బై డిఫాల్ట్ గా ఈ GL అకౌంట్ మనకు ఏంటి, ఎక్స్పెన్సెస్ అకౌంట్ కదా. ఎక్స్పెన్సెస్ అకౌంట్ కి అవునవును. కాస్ట్ కాస్ట్ సెంటర్ ఆఫ్ గుడ్స్ కావాలి. సోల్డ్. కాస్ట్ ఓకే. సెంటర్ కావాలి అంటే ఎక్కడ డిటర్మైన్ చేసుకోలేనప్పుడు మనం డిఫాల్ట్ గా ఒకే కాస్ట్ సెంటర్ ఇవ్వాలి అంటే ఓకే B9 లో ఈ కాస్ట్ సెంటర్. ఓకే, ఇప్పుడు ఇంకా ఆల్వేస్ ఓకే. ఎనవర్ ఈ GL అకౌంట్ ఇచ్చినప్పుడల్లా ఇది రెఫర్ చేసుకుంటుంది కాస్ట్ సెంటర్, అంతే. ఆటోమేటిక్‌గా. ఓకే. 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 ఓకే, PGI డన్. సో డిస్ప్లే ఆఫ్లో మన డెలివరీ చూసుకొని డాక్యుమెంట్, ఇందులో అకౌంటింగ్ డాక్యుమెంట్. ఇప్పుడు ఏం అబ్జర్వ్ చేసినారు చూడండి మీరు ఇక్కడ. ఇంతకు ముందు ఓన్లీ అకౌంటింగ్ డాక్యుమెంట్, మెటీరియల్ లెడ్జర్ డాక్యుమెంటే ఉండేది. ఓకే, ఇప్పుడు కాస్ట్ సెంటర్ ఇవ్వడం వల్ల ఎక్స్ట్రాగా కంట్రోలింగ్ డాక్యుమెంట్ వచ్చింది. ఎప్పుడైతే కాస్ట్ కి రిలేటెడ్ వస్తుందో, కాస్ట్ సెంటర్ వస్తుందో, అప్పుడంతా ఈ కాస్ట్ కంట్రోలింగ్ డాక్యుమెంట్ ఆటోమేటిక్ గా పడిపోతుంది. ఓకే, మన స్టాక్ అకౌంట్ COGS అకౌంట్ డెబిట్, స్టాక్ అకౌంట్ క్రెడిట్. ఏంది అమౌంట్ జీరో ఉంది? జీరో ఎందుకుంది?
జీరో ఇవ్వలే, జీరో ఇచ్చామా ఏమైనా? మెయింటైన్ చేయలేదేమో అమౌంట్ ఎంత అనేది, నెట్ అమౌంట్ మెయింటైన్ చేసినాము. మెయింటైన్ చేసినాము, ఒకసారి చెక్ చేయండి. స్టార్టర్లోనే ఉంటుందిగా. ఆ, నెట్ అమౌంట్ ఇంత ఉంది. ఫైవ్ ఇచ్చు. కండిషన్స్, ఓకే ఇక్కడ కండిషన్స్ మిస్ అయినాయి. ఓకే ఎనీవే మనకు అకౌంటింగ్ డాక్యుమెంట్ పడింది, చూద్దాం. లెసన్ VF01. మెటీరియల్లో మూవింగ్ యావరేజ్ ప్రైస్ మెయింటైన్ చేసినాము, మేబీ దానివల్ల ఏమన్నా. అది కూడా ఉంటుంది యాక్చువల్గా డాక్యుమెంట్. ఓకే అకౌంటింగ్ డాక్యుమెంట్, ఎస్ అకౌంటింగ్ డాక్యుమెంట్ కూడా పడింది. కూడా నేను ఆల్రెడీ VKOA సెట్టింగ్స్ మెయింటైన్ చేసినానులే. ఓకే ఆ VKOA సెట్టింగ్స్ ఒకసారి చూపిస్తాను. ఓకే అమౌంట్ వచ్చింది, ఇక్కడ వచ్చేసింది. ఇక్కడ PGIలో రాలే, ఇక్కడ అమౌంట్ వచ్చేసింది. సేల్స్ ఆర్డర్ నుంచి వచ్చేసి ఉంటుంది. VKOA సెట్టింగ్స్ ఏంటంటే VKOA మనకు అక్కడ కాంబినేషన్స్ ఉంటాయి యాక్చువల్గా. ఇలా VKOA సెట్టింగ్స్ లో కాంబినేషన్స్. ఓకే కస్టమర్ గ్రూపు, మెటీరియల్ గ్రూపు అకౌంటింగ్ కి, కస్టమర్ గ్రూపు అకౌంటింగ్ కి, ఓన్లీ మెటీరియల్ గ్రూపు అకౌంటింగ్ కి, అండ్ జనరల్ అకౌంటింగ్ కి. ఇట్లా ఈ 5 కాంబినేషన్స్ మనకి ఇంపార్టెంట్. ఈ కంపెనీ కోడ్, కాంట్రాక్ట్ టైప్ ఇవన్నీ ఎక్స్ట్రాగా డిపెండ్స్ అపాన్ సిచ్యువేషన్స్ వాడుకుంటాం, బట్ 1 to 5 ఇంపార్టెంట్. సో ఈ కాంబినేషన్స్ లో మనము మన GL అకౌంట్ మెయింటైన్ చేయాలి. నేను ఎలా మెయింటైన్ చేసినానంటే కస్టమర్ గ్రూపు, మెటీరియల్ గ్రూపు అకౌంటింగ్ కి. సో ఇవి ఎలా ఫంక్షనాలిటీ వర్క్ అవుతాయని చెప్తాను. మన చార్ట్ ఆఫ్ అకౌంట్స్ వచ్చేసి HPIN. సో ఇక్కడ ఇది మన చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కి మెయింటైన్ చేసిన. సో ఫస్ట్ వచ్చేసి కండిషన్ టైప్ కోఫీ, ఇది స్టాండర్డ్ కండిషన్ టైప్స్. కోఫీ ఇలాగే ఇంతకుముందు ECCలో కోఫీ ఉండేది, ఇక్కడ AOFI. ఓకే అది కండిషన్ టైప్, ఇది స్టాండర్డ్ గా. ఓకే అన్నిటికీ మన రెవెన్యూ అకౌంట్ అన్నిటికీ ఒకరే, ఏ కాంబినేషన్ తీసుకున్నా AOFI అనే కాంబినేషన్స్. మన చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఏంటి HPIN. ఓకే అండ్ సేల్స్ ఆర్గనైజేషన్, ఇక్కడ ఇవ్వాల్సింది సేల్స్ ఆర్గనైజేషన్ కూడా మనకి HPIN. అండ్ ఇంకొకటి ఇక్కడ మెయిన్, ఇక్కడ 2 ఉంటాయి, ఈ 2 ఇంపార్టెంట్. ఇక్కడ ఇవి ఎలా ఏంటి, అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్ కస్టమర్. ఓకే ఇంకోటి అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్ మెటీరియల్. అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్ ఫర్ కస్టమర్, అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్ ఫర్ మెటీరియల్. ఓకే ఇవి ఎక్కడుంటాయి అనేది మనము చూసుకోవాలి. మనం ఎక్కడుంటాయంటే ఇవి లెసన్ ఒకటి చేసి BP అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్ ఫర్ కస్టమర్. ఓకే ఇది కస్టమర్, అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్ ఫర్ కస్టమర్. ఎవ్రీ కస్టమర్ మాస్టర్ డేటాలో ఈ 10N ఉందే, ఆ 1 మెయింటైన్ చేసి ఉండాలి, అప్పుడే మనకు అకౌంటింగ్ డాక్యుమెంట్ జనరేట్ అవుతుంది. సో మన కస్టమర్ వచ్చేసి ఇది, అదే BP ఇది. BPలోకి వెళ్ళి కస్టమర్ తీసుకున్నట్టయితే FLC. ఓకే కస్టమర్ సేల్స్ ఆర్ డేటాలో, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ లో మనకి తీసుకున్నట్టయితే బిల్లింగ్లోనేనా అకౌంట్ అసైన్మెంట్ ఇదో. సో ఇక్కడ డిఫరెంట్ ఉంటాయి.
ఓకే, కావాలంటే మనం ఓన్ గా కూడా మెయింటైన్ చేసుకొని మల్టిపుల్ గా. ఇది ఎలాంటి రిక్వైర్మెంట్ యూజ్ అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నీ కస్టమర్, ఓకే, నీ క్లయింట్ అడుగుతాడు, ఏంటి నాకు ఈచ్ కస్టమర్ కి ఒక టైప్ ఆఫ్ కస్టమర్స్ కి ఒక్కొక్క జిఎల్ అకౌంట్ పిక్ అవ్వాలా అని రిక్వైర్మెంట్ ఇస్తాడు. ఇప్పుడు ఏంటంటే నాకు ఆల్ కస్టమర్స్ కి నేను 0 1 మెయింటైన్ చేసింటా ఎవ్రీ కస్టమర్ కి. ఓకే, 0 1 మెయింటైన్ చేస్తే ఇది 4 lakh అనే జిఎల్ అకౌంట్ పిక్ అవుతుంది, రెవెన్యూ జిఎల్ అకౌంట్. ఇన్ కేస్ నీ క్లయింట్ నాకు ఈ నాకు సెట్ ఆఫ్ కస్టమర్స్ ఉన్నారు, ఒక 10 టైప్స్ ఆఫ్ కస్టమర్స్ ఉన్నారు. ఓకే, ఒక్కొక్క టైప్ కస్టమర్ కి ఒక్కొక్క జిఎల్ కావాలి అని చెప్పి చెప్తాడు రిక్వైర్మెంట్. అర్థమవుతుందా? ఈచ్ టైప్ ఆఫ్ కస్టమర్, ఒక కస్టమర్ వచ్చేసి ఇప్పుడు డొమెస్టిక్ రెవెన్యూస్ ఒకడు, ఓకే, ఫారెన్ రెవెన్యూస్ ఒకడు, ఇంకొక రెవెన్యూస్ ఇంకొకటి. ఇలాగా ఇక్కడంటే ఓన్లీ డొమెస్టిక్ ఫారెన్ అని మనం స్టాండర్డ్ గా రెండే యూజ్ చేసుకుంటున్నాం. రియల్ టైంలో కస్టమర్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కస్టమర్స్ ఉంటాయి. ఇలా మన ఓన్ గా కూడా డిఫైన్ చేసుకొని ఇక్కడ అసైన్మెంట్ గ్రూప్, కస్టమర్ అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్, ఓకే, ఇవి ఎస్డి వాళ్ళు క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేసుకొని దీన్ని బేస్ చేసుకొని కూడా జిఎల్ అకౌంట్లు పడాలి అని కూడా చెప్పుకోవచ్చు. ఎలాంటి కాన్ఫిగరేషన్ ఇక్కడ ఇప్పుడు 0 1 ఉంది, 4 lakh అనే రెవెన్యూ అకౌంట్ వెళ్ళాలి. ఇక్కడ నేను ఎప్పుడైతే కస్టమర్ కి నా కస్టమర్ మాస్టర్ డేటాలో ఫారెన్ కస్టమర్స్ కి 0 2 మెయింటైన్ చేస్తాను, నాకు ఇంకొక 4 lakh 1 అనే జిఎల్ అకౌంట్ రావాలి. ఓకే, ఇంకొకటి 3 అని మెయింటైన్ చేసుకుంటాను. ఓకే, 3 అని మెయింటైన్ చేస్తే ఇంకొక జిఎల్ అకౌంట్. అలాగా మల్టిపుల్, అంటే ఒక 10 15 టైప్స్ కూడా పెట్టుకోవచ్చు. మల్టిపుల్ జిఎల్ అకౌంట్స్ మెయింటైన్ చేసుకోవచ్చు. మనకు ఆప్షన్ ఇక్కడ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు 10 టైప్స్ ఆఫ్ కస్టమర్స్ ఉన్నారు. ఇక్కడ వచ్చేసి అప్ టు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 టైప్స్ వరకు, ఇక్కడ 13 టైప్స్ వరకు స్టాండర్డ్ ఇచ్చారు. ఓకే, నాకు అరౌండ్ 20 టైప్స్ ఆఫ్ కస్టమర్స్ ఉన్నారు. ఈచ్ టైప్ కి నాకు డిఫరెంట్ జిఎల్ కావాలి అని చెప్పి క్లయింట్ అడుగుతాడు. జిఎల్ అకౌంట్ నాకు ఒకటే ఉండకూడదు. ఓకే, జిఎల్ అకౌంట్ డిఫరెంట్ కావాలి నాకు ఈచ్ టైప్ కి. అప్పుడు ఇక్కడ ఆల్రెడీ 10 15 14 ఉన్నాయి కదా, ఇంకా ఒక 5 యాడ్ చేసుకొని ఎస్డి వాళ్ళు యాడ్ చేస్తారు ఈ అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్. ఓకే, అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్ ఫర్ కస్టమర్, ఇవి యాడ్ చేసుకొని దాన్ని సెలెక్ట్ చేసుకొని ఈచ్ టైప్ కి కస్టమర్ సెలెక్ట్ చేసుకొని, కస్టమర్ క్రియేట్ చేసినప్పుడల్లా ఈ కస్టమర్ ఏ టైప్, డొమెస్టిక్ ఫారెనా లేదంటే అదర్సా ఇంకోట అలా టైప్ క్రియేట్ చేసుకొని దానికి అగెనెస్ట్ గా ఇక్కడ జిఎల్ అకౌంట్ మెయింటైన్ చేసుకుంటాం. ఇది వన్ టైప్ ఆఫ్ సినారియో. ఓకే, ఇంకొక టైప్ ఆఫ్ సినారియో ఏంటంటే ఇక్కడ అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్ ఫర్ మెటీరియల్. ఓకే, ఈచ్ మెటీరియల్ ఇదేంటి కస్టమర్ మాస్టర్ డేటా బేస్ చేసుకొని జిఎల్ అకౌంట్స్ మెయింటైన్ చేయడం వన్ టైప్ ఆఫ్ సినారియో. ఇంకొక టైప్ ఆఫ్ సినారియో మనకు MM03 మెటీరియల్ మాస్టర్ డేటాలో. ఓకే, మెటీరియల్ మాస్టర్ డేటాలో కూడా సేమ్ అలాగే ఉంటుంది. ఓకే, అసైన్మెంట్ గ్రూప్ అని ఉంటుంది ఇక్కడ, అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్ ఫర్ కస్టమర్. ఇది వచ్చేసి మెటీరియల్ గ్రూప్, అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్. అడుంది చూడ ఇక్కడ ఇక్కడ ఆడే ఉంది. ఇప్పుడు ఓపెన్ చేసిన ఫీల్డ్ లోనే ఉంది. ఇందులోనా? రైట్. ఇది సో ఇక్కడ కూడా మనము మల్టిపుల్ మెయింటైన్ చేసుకోవచ్చు. ఇక్కడ ట్రేడింగ్ గూడ్స్ అని ఒక మెటీరియల్, ఇంకొక పర్ఫార్మెన్సెస్ అని ఇంకోటి, ఇలాగా మల్టిపుల్ క్రియేట్ చేసుకోవచ్చు. నీకు ఈచ్ మెటీరియల్ కి ఒక్క టైప్ ఆఫ్ జిఎల్ అకౌంట్ కావాలని కూడా రిక్వైర్మెంట్స్ ఉంటాయి రియల్ టైంలో. సో
మెటీరియల్ ఈచ్ మెటీరియల్కి. ఇక్కడేమో కాంబినేషను, ఆల్ కాంబినేషన్స్ అన్నిటికీ ఒకే జిఎల్ మెయింటైన్ చేసినా నేను ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ క్లయింట్ నాకు ఈచ్ మెటీరియల్ వైజ్ జిఎల్ అకౌంట్, సపరేట్ జిఎల్ అకౌంట్ కావాలి అంటాడు, ఈచ్ మెటీరియల్ వైజ్. ఓకే, ఆ మెటీరియల్ వైజ్ ఎలా డిఫైన్ చేసుకుంటాము అంటే, మెటీరియల్ ఈ అకౌంట్ అసైన్మెంట్ ప్రూఫ్ ఫర్ మెటీరియల్ అనేవి ఇవి క్రియేట్ చేసుకుంటే, మళ్ళీ ఎంఎం వాళ్ళ నుంచి క్రియేట్ చేసుకొని ఇక్కడ మల్టిపుల్ ఏవి కావాలంటే అవి. ఓకే, ఇక్కడ మెయింటైన్ చేయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 మెయింటైన్ చేసినా కాబట్టి 1కి అగెనెస్ట్ గా ఏంటి 4 lakh జిఎల్ అకౌంట్ ఉంది కాబట్టి 4 lakh జిఎల్ అకౌంట్ వస్తుంది. ఇన్ కేస్ నేను ఇక్కడ 2 మెయింటైన్ చేసినాను అనుకో, 2 మెయింటైన్ చేసి ఇంకొక జిఎల్ మెయింటైన్ చేసినాను అనుకో, వేరే జిఎల్ అకౌంట్ యాడ్. ఓకే, ఇక్కడ కాపీ చేసుకొని, జస్ట్ కాపీ చేసుకొని ఇక్కడ మెటీరియల్ అకౌంట్ 02 మెయింటైన్ చేసుకొని నా జిఎల్ అకౌంట్ 4,01,000 అని మెయింటైన్ చేసుకుంటా. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఇది లేదు, క్రియేట్ చేస్తాను అది కూడా. +00 సో రెవెన్యూ అకౌంట్. ఓకే, ఇక్కడ లేదు జిఎల్ అకౌంట్ కాబట్టి అలా ఉంది. సో ఇక్కడ 1 తోటి చేసుకొని సేల్స్ అకౌంట్ 1 అనో వాడికి కావాల్సిన డిస్క్రిప్షన్ వాడు పెట్టుకోండి. సేల్స్ అకౌంట్ 1, సేల్స్ 1 అకౌంట్. ఓకే, ఇంకా మిగతాదంతా సేమే ఉంటాయి. జిఎల్ అకౌంట్ మాత్రం వేరేది. ఓకే, ఇక్కడ నేను జిఎల్ అకౌంట్ ఇలా మెయింటైన్ చేసుకుంటా. ఓకే, పోస్ట్ రన్ అయిపోయిందా? ఇలా